లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఇది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలా ఉండాలనేది డ్రైవర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అక్కడ నుండి క్యాంటీకి వెళ్లే దారిలో ఏ ప్లేస్లో ఏం జరిగింది అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించి వెళ్ళారు. ఇంకా చాలా ఇళ్ల పైన అటాక్ కూడా జరిగింది. నా దగ్గర ఒక ఫోటో ఉంది, అది లాస్ట్లో ట్యాగ్ చేస్తా. అవన్నీ చూసినప్పుడు ఒక్క నిమిషం నా గుండె అయిపోయింది. అసలు ఎందుకు వచ్చానా అని మనసులో అనుకున్నా. కానీ అలా అనుకునే లోపే రోడ్ల మీద చాలా మంది ఆర్మీ వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. ఇంత డేంజరస్ ఏరియాలో కూడా డ్యూటీ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా ఫైనల్లీ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త సేఫ్గా అనిపించింది. ఇంకా అక్కడ నుండి లగేజ్ చెక్ చేస్తారు, పిన్ టు పిన్ చెక్ చేస్తారు. మన హ్యాండ్ బ్యాగ్తో సహా మనల్ని కూడా కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలౌ చేస్తారు. ఇంకా ఏదైనా మెడిసిన్ కూడా మనం క్యారీ చేస్తే దాని ప్రిస్క్రిప్షన్ అనేది మస్ట్. ఆ ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఏ మెడిసిన్ అయినా లోపలికి అలౌ చేయరు. వాళ్ళకు కూడా చాలా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా. ఇంకా నేను కొన్ని మెడిసిన్ తీసుకెళ్ళినప్పుడు ఆ మెడిసిన్స్ ఏవి కూడా అలౌ చేయలేదు. అప్పుడు మాకు తెలియదు ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పి. ప్లేస్ చూడగానే సడన్గా ఏడిపోయింది. ఏం జరిగిందనే నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.